హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు జనరల్‌గా చిన్నపిల్లలకి కోపం వస్తూ ఉంటుంది. నేను చిన్నపిల్లలకి ఏం చెప్పదలుచుకున్నాను అంటే, మీ కోప్పడటంలో అది ఓకే. అంటే మీ చిన్నతనంలో అలానే అలానే ఉంటుంది. పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు కోపం రావటం సహజం. కానీ అలా ఎందుకు చెప్తారు అంటే, మనం మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాతనే అర్థమవుతుంది. నేను ఎన్ని చెప్పినా కూడా అర్థం కాకపోవచ్చు. కానీ ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళు మీ ఆలోచనని, మీరు చేయబోయే పనిని ఇంకా ఫార్వర్డ్‌గా అంటే నెక్స్ట్ లెవెల్‌లో వాళ్ళు ఊహించగలుగుతారు. వాళ్ళు ఊహించినప్పుడు మేబీ ఇలా జరగచ్చేమో, ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చేమో అని వాళ్ళు గెస్ చేసి మిమ్మల్ని అలర్ట్ చేయడానికి మాత్రమే వాళ్ళు మీకు సలహాలు, సూచనలు ఇస్తారు. అవి మీరు అర్థం చేసుకోండి. అంతేగాని వాళ్ళ మీద కోపడొద్దు. లేదంటే చాదస్తం అని అనుకోవద్దు. అది మీరు అర్థం చేసుకొని అవి పాటించండి. అవి పాటిస్తే ఆ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకుంటూ మీరు ఏ పనైతే చేయగలుగుతున్నారో ఆ పనిని మీరు సాధించగలుగుతారు. ఒకవేళ అంతకన్నా అబ్స్ట్రాక్ట్ చేస్తే పెద్దవాళ్ళు మీరు ఎందుకు ఆ పని చేయాలనుకుంటున్నారో మీ పెద్దవాళ్ళకి వివరించండి. అంతేగాని అన్నారు అని చిన్నబుచ్చుకోవద్దు. మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఆ విధంగానే ఎందుకు చేయాలనుకుంటున్నారు? లేదంటే ఆ పనిని ఎందుకు చేయాలనుకుంటున్నారు? అది మీరు పెద్దవాళ్ళకి చెప్పండి. పెద్దవాళ్ళు మీ అమ్మ, నాన్న వీళ్ళకే కదా! క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీరు తల్లిదండ్రులకి ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతే ఇంక బయట వాళ్ళకి ఏం చేస్తారు? కాబట్టి తల్లిదండ్రులు క్లియర్‌గా చెప్పండి. ఇదిగో ఈ పని నేను ఇలా చేయాలనుకుంటున్నాను. లేదంటే ఈ పని నేను ఇలా చేస్తాను. సరే మీరు ఈ విధంగా చెప్పారు. ఒకవేళ మీకు ఇష్టం లేదు అంటే ఈ పని చేయకపోతే ఏం జరిగిద్దో డిస్కస్ చేయండి. మీ తల్లిదండ్రులే కదా! మీ మీ బాగోగులు కోరుకునే వాళ్ళు ఫస్ట్ మీ అమ్మ, నాన్న. ఆ తర్వాతనే ఎవ్వరైనా. ఈ ప్రపంచంలో ఎవ్వరైనా కూడా మీ అమ్మ, నాన్న తర్వాతనే. సో, మీరు చేయాలనుకున్నది ఏ రూట్‌లో మీరెళ్ళాలనుకుంటున్నారు, ఇవన్నీ క్లియర్‌గా పేరెంట్స్‌తో డిస్కస్ చేసుకోండి ఇంట్లో. తప్పేం లేదు. ఒకవేళ వాళ్ళేమన్నా చెప్తే వద్దు ఇలా కాదు, ఇలా అంటే ఎందుకు అడగండి పర్వాలేదు. వాళ్ళు చెప్తారు. ఇదిగో ఇది ఈ స్టెప్ ఏస్తే ఇదిగో నెక్స్ట్ ఇప్పుడు కాకపోతే తర్వాతైనా ఈ ప్రాబ్లమ్ రావచ్చు. లేదా ఇలా ఉండొచ్చు అని మీతో డిస్కస్ అప్పుడు మీకే అనిపించింది నిజమే కదా అని. కాబట్టి దీనికంతా కావాల్సింది కొంచెం ఓపిక. డిస్కస్ చేయండి. ఆర్గ్యుమెంట్ చేయొద్దు. మీ అమ్మానాన్నలతోటి ఆర్గ్యుమెంట్ చేయొద్దు. మాట్లాడండి. ఆర్గ్యుమెంట్ చేయొద్దు. తగాదా ఆడినట్టు మాట్లాడొద్దు. మామూలుగా మాట్లాడండి. డిస్కస్ చేయండి. మీరెందుకు చేయాలనుకుంటున్నారో చెప్పండి. మీ యొక్క సుఖ సంతోషాలను గానీ, మీ సక్సెస్‌ని గానీ, ఈ ప్రపంచంలో కోరుకునేది ఎవరన్నా ఉన్నారు అంటే అది మీ అమ్మ, నాన్న. వీళ్ళే. మిగిలినోళ్ళు ఎంత ఆప్యాయతలు అయి చూయించినా ఒక లిమిట్ వరకే. ఆ లిమిట్ దాటి చూయించలేరు. అంతే. సో, అమ్మా, నాన్న ఫస్ట్. తర్వాతే ఎవరైనా. మీరేదైనా డిస్కస్ చేయాలనుకుంటే వాళ్ళతో డిస్కస్ చేయండి. ఎందుకు చేయాలో చెప్పండి. ఈ పని మీరెందుకు చేయాలనుకుంటున్నారో చెప్పండి క్లియర్‌గా. వాళ్ళ సూచనలు కూడా తీసుకోండి. వాళ్ళతో డిస్కస్ చేయండి. వాళ్ళు అవి ఎందుకు చెప్తున్నారు? అది కూడా డిస్కస్ చేయండి. నో ప్రాబ్లమ్. నేను ఇలా అనుకుంటే మీరు ఇలా ఎందుకు చెప్తున్నారు? ఎందుకు వద్దంటున్నారు? ఎందుకు వద్దంటున్నారో తెలుసుకోండి. వద్దున్నారు అని అనుకోవద్దు. నేను ఈ పని చేస్తానంటే వద్దన్నారు. అది కాదు. ఎందుకు వద్దన్నారు అనేది వాళ్ళతోనే డిస్కస్ చేయండి. మీలో మీరు మదనపడి తల్లిదండ్రులు వెనక లాగుతున్నారనో, డిస్కరేజ్ చేస్తున్నారనో ఆ విధంగా ఫీల్ అవ్వద్దు. ఎందుకు అంటున్నారు? ఎందుకు వద్దంటున్నారు? అనేది కారణం ఏంటో తెలుసుకోండి. కారణం ఏంటో తెలుసుకుంటే అది నిజమని మీకు అనిపించిద్ది. ఎందుకంటే ఏ తల్లి, తండ్రి కూడా వాళ్ళ పిల్లల్ని వెనక్కి లాగాలని చూడరు. ఈ విషయాన్ని పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా మీరు కూడా పిల్లలకి ఎందుకు వద్దంటున్నారో అది క్లియర్‌గా చెప్పండి. మీరు అదేదో ఆర్డర్ వేసినట్టు వద్దు అనేసి పిల్లలు వినాలి అన్న భ్రమలోంచి బయటికి రండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.